బాచీరావు ఏఐ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో పాలకూర దోశ తయారీ విధానం అండి. ఈ పాలకూర దోశకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, మామూలుగా మనకి కావాల్సినటువంటిది మినప్పప్పు అండ్ బియ్యం అండి. ఈ రెండు కూడా అంటే 2 కప్పుల మన యొక్క బియ్యానికి 1 కప్పు మినప్పప్పు 2:1 రేషియోలో విడివిడిగా నానబెట్టుకొని 2 కలిపి కొద్దిగా దాంట్లో కొద్దిగా మెంతులు వేసి కొద్దిగా ఉప్పు అదేవిధంగా జీలకర్ర కూడా వేసేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత బాగా పలుచగా కాదు, బాగా గట్టిగా కూడా మీడియంగా పట్టుకుని పక్కన పెట్టుకోండి. అలా నానబెట్టడం 8 గంటలు నానబెట్టాలి. పట్టిన పిండిని ఇంకో 4 గంటలు పెడితే కొద్దిగా పట్టిన తర్వాత 4 గంటలు ఉంచండి. ఉంచిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద అందులో మనం పాలకూర అయితే సన్నగా తరిగి పెట్టిన పాలకూర, అల్లము, అదేవిధంగా పచ్చిమిరపకాయలు ఆ 3 కూడా పేస్ట్ చేసి అది మిక్సీలో కానీ రోట్లో దంచుకొని అది కూడా ఈ పిండిలో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత స్టవ్ మీద మన ఒక పెనం వేసి పెట్టుకుని ఆ పెనం ఉంటుంది కదండి, ఆ పెనం మీద మనం ఏం చేస్తామంటే బాగా హైలో పెట్టి ముందర బాగా నీళ్ళు పోసి కడిగిన హైలో పెట్టి ఉంచండి. ఓ 15 నిమిషాలు బాగా కాగుతుంది. తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసేయండి. పెట్టేసి అప్పుడు దాని మీద నూనె కానీ నెయ్యి కానీ పైన వేసుకొని ఇలాగ దోశలా పోసుకోండి. మళ్ళీ ఆ పైన కూడా చుట్టూ జల్లండి నూనెని. సిమ్లో పెట్టి మాడిపోకుండా కాల్చుకొని ఇందులో చూపిస్తున్న విధంగా ఒక పక్కన బాగా కాలుతుంది కదండి, 2 పక్క తెల్లగా ఉంటుంది, ఇలా తిప్పేసి ఇలా మలిచి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని దీంట్లోకి మీరు ఏదో ఒక అల్లం చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది. పెరుగు చట్నీ తినేవాళ్ళు పెరుగులో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పలచగా చేసుకొని అందులో సన్నగా తగినటువంటి కొత్తిమీర, కీరదోస ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి పచ్చివి కలిపేసి బాగా ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి అది కూడా దీంట్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి నేను వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.